నమస్తే విక్టరీ మీడియా న్యూస్కు స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. పోలవరాన్ని త్వరగా పూర్తి చేస్తాం. శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా పల్లా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ. 3 నెలల్లో కార్యకర్తలపై వేసిన కేసులన్నీ ఎత్తివేస్తామని స్పష్టం. ఢిల్లీ విమానాశ్రయ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నాం స్పష్టం చేసిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. విశాఖలో ఈ నెల 29 నుంచి 5 రోజుల పాటు సురభి నాటకాలు. కార్యక్రమ వివరాలు పేర్కొన్న నిర్వాహకులు బాదంగిరి సాయి. ఇక న్యూస్ డీటెయిల్స్ చూస్తే, పోలవరం ప్రాజెక్టును త్వరితగిన పూర్తి చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఒకేసారి 7 అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేసినట్టు ఆయన తెలిపారు. శుక్రవారం అమరావతిలోని తన ఛాంబర్లో సీఎం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత గొప్ప విజయాన్ని సాధించినట్లుగా ఆయన పేర్కొన్నారు. హైడ్ అనేది చాలా ముఖ్యం. అన్నటి వరకు చేసింది మేము రాజకీయ ఆరోపణలు చేశాం. మాకుండే అరాకొర సమాచారాన్ని బేస్ చేసుకొని, మాకుండే లిమిటెడ్ మెషినరీ, పార్టీ అడ్మినిస్ట్రేషన్లో ఉండే రిసోర్స్ అన్ని బేస్ చేసుకుని ప్రజా చైతన్యం తేవడం కోసం మీడియాలో మీరు రాసిన వార్తలు కూడా, టీవీల్లో మీరు చేసిన ప్రచారం కానీ, ప్రింట్ మీడియాలో మీరు రాసినట్టు కానీ, సోషల్ యాక్టివిస్టులందరూ సోషల్ మీడియాలో పెట్టినటువంటి వాస్తవాలన్నీ క్రోడీకరించి మేము కూడా మాట్లాడాము. అవన్నీ ఈరోజు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత 2 కూడా టాలీ చేసుకుని, ఇంకా మిస్సింగ్ లింక్స్ ఉంటాయి అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి, వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేసి, వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకొని, మేధావులు ఉన్నారు, లేకపోతే ఇంకొకరు ఉన్నారు, మీడియా ఉంది, ప్రజలు ఉన్నారు, స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, అందరి సజెషన్స్ కూడా తీసుకొని ఏ విధంగా మనం ముందుకు పోవాలి, ముందు ఎంత డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి, మళ్ళీ ఇక్కడి నుంచి ఏ విధంగా మనం కోలుకోవాలి అనే విషయాలు మేము ప్రిపేర్ చేసే మునుపు వేరే మార్గాలు లేవు. మళ్ళీ ముందుకు పోవడం తప్ప వేరే ఆలోచన లేదు. ప్రజలు ఒక నమ్మకం పెట్టి మేము ఒకటే చెప్పాము, ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు, గెలవడానికి దోహదం చేశారు, ఒక హిస్టారికల్ తీర్పు ఇచ్చారు. రాష్ట్రం నిలబెట్టడం ఇప్పుడు అందరి బాధ్యత. అది మేము బాధ్యత తీసుకుంటాం. అదే సమయంలో ఎప్పటికప్పుడు ప్రజలు కూడా సహకరిస్తే తప్ప సాధ్యం కాదు. అందుకే మొట్టమొదటిసారిగా 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేస్తున్నాం. ఢిల్లీ విమానాశ్రయంలో పైకప్పు కూలి ఓ వ్యక్తి మృతి చెందిన నేపథ్యంలో ఆయా ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా విపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆయన బదులిచ్చారు. ఈ సందర్భంగానే కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు సరికాదన్నారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున 20 లక్షల రూపాయల పరిహారం అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఆయనను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి రాజకీయాల్లో యువతరం ముందు ఉండాలని, ఆ దిశగానే టీడీపీ పనిచేస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కార్యకర్తలు, నాయకులపై నమోదైన కేసులను 3 నెలల్లోనే తొలగిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లకు ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు
ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, అలాగే ప్రధాన కార్యదర్శి గారు లోకేష్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గడిచిన 5 సంవత్సరాలుగా ఏవైతే రాజకీయ ప్రేరేపిత కేసులు ఉన్నాయో అవన్నీ కూడా 3 నెలల్లోనే తీపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఎఫ్ఐఆర్ అయ్యి సమన్స్ వచ్చి కోర్టులో ఉన్నటువంటి కేసుల్ని, రాజకీయ ప్రేరేపిత కేసుల్ని సంవత్సరంలో తొలగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక ఈరోజు ప్రతి నాయకుడు కూడా ఏ కార్యకర్త మీద కేసులున్నాయో అవన్నీ కూడా పార్టీ దృష్టికి తేవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మనం లెక్క తేల్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఉందా లేదా? లెక్క తేల్చాల్సినటువంటి అవసరం ఉందా లేదా? నాకు వినిపించట్లే. లెక్క తేల్చాలా తేల్చక్కర్లేదా? సోదరులారా, ఆ లెక్కని ఏదైతే చట్టపరంగా చట్టాలకు అనుగుణంగా ఏదైతే అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇష్టానుసారం చేశారో వాళ్ళకి బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సోదరులారా. అలాగే సోదరులారా, ఈరోజు ప్రజలు అధినాయకుల యొక్క కష్టాన్ని చూసి, నాయకుల యొక్క శ్రమను చూసి, యువ నాయకుడి యొక్క యువగలాన్ని చూసి, అలాగే ఉమ్మడి కూటమిలో ఉన్నటువంటి నాయకుల యొక్క సాయ సహకారాలను చూసి ఈరోజు కలిసికట్టుగా ఈరోజు మనకు అధికారం ఇచ్చారు. మనం ఈ 5 సంవత్సరాలు అన్ని వర్గాల వరకు, ముఖ్యంగా బలహీన వర్గాలకు, వెనకబడినటువంటి వర్గాలకు, అణగారినటువంటి వర్గాలకు మనం సమాజం వైపు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మనం ఆ సమతుల్యతను చూసుకొని, సామాజిక సమతుల్యతను చూసుకొని మనం ముందుకు వెళ్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మన పార్టీలో యువ నాయకత్వాన్ని తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అనుభవంతో ఉన్నటువంటి నాయకత్వం మన దగ్గర ఉంది. యువ నాయకత్వాన్ని ఆహ్వానించాలి. భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడానికి యువ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. విశాఖ కళాభారతిలో ఈ నెల 29 నుంచి జూలై 5వ తారీఖు వరకు సురభి నాటకాలు ప్రదర్శిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు బాదంగిరి సాయి తెలిపారు. శుక్రవారం విశాఖలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నాటకాలను ప్రేక్షకులకు ఉచితంగా చూసేందుకు అవకాశం కల్పిస్తున్నామని, నాటకాన్ని తిలకించిన వారంతా కళాకారులను ఆదుకోవాలన్నారు. భారతదేశ నాటకరంగ చరిత్రలో సురభికి ఓ ప్రత్యేక స్థానం ఉందని, గత 140 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా బర్మా, ప్యారిస్ లాంటి ఇతర దేశాల్లో ఈ నాటకాలు ప్రదర్శించడం జరిగిందని రంగసాయి నాటక సంఘం ప్రతినిధి బాదంగిరి సాయి అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు ఎన్ఎన్ఆర్, వరే నాంచారయ్య, జూనియర్ ఆర్టిస్టులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ నాటకరంగ చరిత్రలోనే ఒక నూతన ఆలోచనతో రావడం జరిగింది. ఈ ఫెస్టివల్ ద్వారా ఇది ఈ విశాఖపట్నంలోనే మొదలండి. అదేమిటంటే ఇక్కడ ఎవరు నేను వాళ్ళకి నాటకాలకి డబ్బులు ఇవ్వటం ఉండదు, థియేటర్ వాళ్ళకి పెద్దగా తీసుకోరు, ఏమీ లేకుండా సురభి వాళ్ళకి చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారండి. ఇక్కడికి వచ్చి తప్పకుండా సాయి గారు ఇది మా పూర్వీకులు ఎప్పుడూ చేసేవారట, మళ్ళీ ఇంతకాలం 100 సంవత్సరాల తర్వాత మీరు ఈ ఆలోచన చేశారని వాళ్ళు మెచ్చుకున్నారు. సరే ఆమె ఎప్పుడు మామూలు అనుకోండి. తర్వాత ఆలోచన ఏంటంటే ఇక్కడ ప్రజలే పోషకులు. మనం టికెట్ పెట్టామా, 300 పెట్టాము, 300 పెట్టాము, 100 పెట్టాము, 9 లక్షలు పెట్టాము నాటకాలకి 30 రోజులకి. తర్వాత 78,000 ఒకరోజు గేట్ కలెక్షన్ వచ్చింది. ఇదంతా బోర్డు చరిత్ర ఉంది మన విశాఖపట్నానికి, ముఖ్యంగా నాటకానికి, విశాఖపట్నానికి. ఇక్కడ ఉన్న చరిత్ర భారతదేశంలో ఎక్కడా లేదనేది మనం చెప్పుకోవచ్చండి. అంత గొప్ప చరిత్ర కలిగింది విశాఖపట్నం. సరే ఇప్పుడు ఏమిటంటే ఇక టికెట్ లేదు, ఏమీ లేదు.
కేవలం ప్రజలే పోషకులు, సంస్థలే రాజపోషకులు, నగర ప్రముఖులు మీడియా వారే మహారాజ పోషకులు. ఎందుకంటే మీడియా వారు చెప్తున్నాను, ఈ సురభి నాటకాన్ని ఇంత ముందుకు తీసుకెళ్ళిన చరిత్ర వాళ్ళకు ఉందంటే అది పద్మశ్రీ సురభి బాబ్జీ గారు చెప్పారండి. కేవలం విశాఖపట్నం మీడియా వారు మాత్రమే. దీన్ని బేస్ చేసుకుని ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు మన 30 రోజులు మన వాళ్ళు ఇచ్చినటువంటి ఆ కవరేజెస్ ఇంత బంచి ఇచ్చానండి ఆయనకి. ఆయన సాక్షి ఒక పేపర్ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. సరే, అదంతా వదిలేస్తే ఇవాళ మనం ఈ నూతన ఆలోచనతో కళాభారతి ఈ నెల 29వ తారీఖు నుంచి జూన్ 5వ తారీఖు వరకు ఈ సురభి నాటక వారోత్సవాలు జరుగుతున్నాయండి. ఈ వారోత్సవాల్లో 29వ తారీఖున మాయాబజారు, 30వ తారీఖున భక్త ప్రహ్లాద, 1వ తారీఖున లవకుశ, 2వ తారీఖున భూకైలాస్, 3వ తారీఖున పాతాళ భైరవి, 4వ తారీఖున శ్రీకృష్ణ లీలలు, 5వ తారీఖున తిరిగి మళ్ళీ మాయాబజారుని వేయడం జరుగుతుంది. ఆ రోజు ఏమిటంటే 5వ తారీఖు ప్రతి నెల సురభి మన కళాభారతి వారి ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ని దీనికి మెర్జ్ చేసి వారు ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. అయితే ఇప్పుడు ఎట్లాగా ఇదంటే మనకి ఎస్ఆర్కే మన ఎంఎస్ఎన్ రాజు గారు థియేటర్లో ఒక 50% రాయితీ ఇచ్చారండి. అట్లాగే వాళ్ళకి భోజనాలు పెట్టాలంటే మరొక ఆయన ముందుకు వచ్చారండి. ఇలాగ ఎవరి కాళ్ళు ముందుకు రావటం వల్ల ఇది మనం ఏదైతే ప్రయోగం చేస్తున్నామో మీ మీడియా ద్వారా తప్పకుండా ఇది ప్రజల్లోకి వెళ్ళి ఉధృతంగా వాళ్ళు రాగలిగితే, అయితే మరి ఏమిటండి వీళ్ళకి సురభి వాళ్ళు ఎలాగా అని అన్నప్పుడు ఏమవుతుందంటే వచ్చిన వాళ్ళందరినీ కూడా మీకు తోచిన సహాయ సహకారాలు అందించండి అని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నానండి. జూన్ 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు కళాభారతి వేదికగా జరుగుతున్నాయి. 40 మంది టీం వాళ్ళు సాంకేతిక సిబ్బందితో కలిపి ఆల్రెడీ నిన్న బయలుదేరారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకి విశాఖపట్నం చేరుకుంటారు. కళాభారతి వారు ఇచ్చినటువంటి సహకారం, ముఖ్యంగా ఆ సంస్థ అధ్యక్షులు రాజుగారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం మాకెంతో గొప్పగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే రేపు మాయాబజార్తో ప్రారంభమవుతుంది. సురభి నాటకాలు ఎలాగుంటే మనందరికీ తెలుసు. ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి పాత్రికేయులు ఇచ్చేటువంటి సహకారం భారతదేశంలో ఏ పాత్రికేయ సంస్థలు ఇవ్వలేదన్నది వాస్తవం. ఎందుకంటే పద్మశ్రీ నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి సురభి తాలూకా సంధానకర్త, దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి దేశమంతా తిరుగుతున్న సమయంలో కేవలం విశాఖపట్నంలో పాత్రికేయులు మాత్రమే నాటకానికి అంత ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పి తరచూ చెప్పేవారు. మనం ప్రతి నాటకోత్సవంలోనే ఒక బంచ్ ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే వీడియో క్లిప్పింగ్స్ అయితే వీడియోవి, ప్రింట్వి అయితే ప్రింట్వి. అదేవిధంగా మనం ఎక్కడ నాటకోత్సవం జరిగినా సరే దానికి సంబంధించినటువంటి డిస్ప్లే కూడా చేస్తూ ఉన్నాం. ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికలు ముగిసిన తర్వాత మనమంతా ఒకటేనని, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో అర్ధరాత్రి ఫోన్ చేసినా పలుకుతానని వెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. సబ్బవరం మండలం ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నియోజకవర్గంలో ఉన్న 3 మండలాల్లో ఉన్న రైతులకు ఉత్తనాలను పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై నెలలో 1వ తేదీన పెంచిన పెన్షన్లు సచివాలయం ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తామని, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామని, సూపర్ 6 పథకాలను 2-3 నెలల్లోనే పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు కె అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. నాయకులు రాజకీయ లబ్ధిలాగా మేమేదో వాళ్ళని గంటల తరబడి నిలబెట్టి కార్యక్రమం చేసే ఉద్దేశం కూడా మా ప్రభుత్వానికి లేదు. ప్రతి వారి ఇళ్ళకే మా సచివాలయ సిబ్బంది వెళ్ళి ఇస్తారు. కేవలం మేమందరం కూడా సూపర్వైజ్ చేస్తాం. సరిగ్గా సక్రమంగా అన్న టైంకి అందుతుందా లేదా, సిబ్బంది వెళ్తున్నారా లేదా అన్న సూపర్వైజ్ చేయడం తప్ప ఏ ఒక్క వ్యక్తిని ఇబ్బంది పెట్టి గంటల తరబడి లైన్లో నిలబెట్టి కార్యక్రమాలు కూడా ఉండవని చెప్పి నేను మీ ద్వారా ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను. ఇది ప్రజాప్రభుత్వం. మీడియా మిత్రుల ద్వారా నేను ప్రజలకు పిలిపిస్తా ఉన్నా, అర్ధరాత్రి మీకు ఏదన్నా ఇబ్బంది వచ్చినా, ఎలక్షన్లు అయిపోయాయి, ఇంకా పార్టీలు లేవు. పార్టీలు వర్గాలు, కులాలు, మతాలకు అతీతంగా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అర్ధరాత్రి అయినా మమ్మల్ని అప్రోచ్ కండి, ఫోన్ చేయండి. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మేము అందుబాటులో ఉంటాం.
మా ప్రజాప్రభుత్వంలో 5 సంవత్సరాలు ప్రజల గుండెల మీద చేసుకుని హ్యాపీగా నిద్రపోయే విధంగా ప్రజలను మేము ఉంచుతామని కూడా మీ ద్వారా మాట్లాడుతున్నాం. 25 క్రాఫ్ట్లకు సంబంధించి భవన నిర్మాణ కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన ఇసుక రేట్లు, మెటీరియల్ దీని మీద ఎంతవరకు ప్రభుత్వం అన్నీ కూడా ఇసుక మీద కానీ మద్యం మీద కానీ అన్నిటి మీద కూడా పాలసీ తయారవుతూ ఉంది. ఆర్థిక పరిస్థితి మీద కానీ జరిగిన అవతాకుల మీద కానీ 7 శ్వేతపత్రాలు ప్రభుత్వం రేపు ఎల్లుండి విడుదల చేయబోతూ ఉంది. అన్నీ కూడా పాలసీ డిజైన్ చేస్తూ ఉన్నారు. పెద్దలందరూ కూర్చుని మంచి పాలసీతో వచ్చి ప్రజలకి, భవన నిర్మాణ కార్మికులకు కానీ అలాగే బిల్డర్స్కి కానీ ఎవరికీ కూడా ఇబ్బంది లేని మంచి పాలసీతో ప్రజలను మన్ననలు పొందే విధంగా మేము ముందుకు రాబోతున్న విషయాన్ని కూడా తెలియజేస్తాం. హిందీ పరిషత్ అధ్యక్షులు లోక్ నాయక్ ఫౌండేషన్ అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విశాఖలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పునరుద్ధరించేందుకు సీఎం చంద్రబాబు, వైద్య మంత్రి సత్యకుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్కు భారతరత్న సాధిస్తామని చంద్రబాబు చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. హిందీ భాషను ఐక్యరాజ్య సమితి కూడా అధికార భాషగా గుర్తించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయన్న వైఎస్ఆర్సీపీకి ఇదే జరిగిందని యార్లగడ్డ పేర్కొన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుచేతనంటే మంత్రివర్గం ఏర్పడిన వెంటనే నేను మన సత్యకుమార్ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, వారికి అమెరికా నుంచి మెసేజ్ పెట్టాను. సత్య గారు, మీ జగ్గయ్యపేట పర్యటన వలన మీరు ఎంత వేగవంతంగా పనులు చేస్తారో జనానికి అర్థమైంది. వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించే పని మీ చేతుల మీదుగా పూర్తి చేయండి. చరిత్రలో మిగిలిపోయే పనులు ఇది ఒకటి అవుతుందని చెప్పి నేను ఆయనకి మెసేజ్ పెట్టాను అమెరికా నుంచి. ఎమ్మటికి 6 గంటలకు ఫోన్ చేసి ఆ పనులు నుంచి చెప్పాను. సీఎం గారు కూడా చెప్పారు ముందే పెట్టాలని చెప్పని అన్ను. అందుచేత వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీ రామారావు గారి పేరు పునరుద్ధరించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారిని నేను అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత నిన్న ఒక సభలో విజయవాడలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు భారతరత్న సాధించడం మనందరి యొక్క కర్తవ్యం, మనం చేయాలి, మనందరం కలిసి చేయాలని చెప్పి నిన్న ఆ ప్రయత్నం చేసినందుకు కూడా ఈ 2 విషయాలకి నేను వారిని, ముఖ్యమంత్రి గారిని, సత్యకుమార్ యాదవ్ గారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. ఇక తర్వాత నా పని ఇప్పుడు విశ్వ హిందీ పరిషత్తు చైర్మన్గా నేను ఇప్పుడు టేకప్ చేస్తున్న కార్యక్రమం ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా చేయాలి. ఐక్యరాజ్య సమితిలో ఇప్పుడు కేవలం 6 భాషలు మాత్రమే అధికార భాషలు ఉన్నాయి. అది ఏమిటంటే అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్ అండ్ స్పానిష్, ఈ 6 భాషలే అధికార భాషగా ఉన్నాయి. అయితే మన హిందీని కూడా అధికార భాషగా చేయాలనేటువంటి వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి ఒక కార్యక్రమం. మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితిలో 1977లో విదేశాంగ శాఖ మంత్రిగా వాజ్పేయి గారు హిందీలో మాట్లాడారు. తర్వాత పివి నరసింహారావు గారు కూడా ప్రధానమంత్రిగా ఆయన హిందీలోనే మాట్లాడారు. ఇంతవరకు 2 ప్రసంగాలు చేసింది మన నుంచి. అక్కడ ఆ భాషని అధికార భాషగా కనుక ఐక్యరాజ్య సమితిలో తీసుకురావాలి అంటే ఏం చేయాలి దాని మీద నేను మొన్న నిన్న వచ్చి అమెరికా నుంచి అక్కడ న్యూయార్క్లో కన్సర్న్ అధికారులందరితో కూడా నేను అడిగితే ఈ భాషను మేము అధికార భాషగా పెడతాం అనే ఒక తీర్మానం వచ్చినప్పుడు ఒక 3 ఉన్న దేశాలు, ఐక్యరాజ్య సమితి దేశాల్లో 300 మంది అనుకూలంగా ఓటేయాలి. అయితే దీనికి ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే బోర్డంత డబ్బు ఖర్చు అవుతుంది. ఎందుకంటే సైమల్టేనియస్ ట్రాన్స్లేషన్స్ ఉండాలి, అవన్నీ ఒక రూమ్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి అలాగే. అందుచేత వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇప్పుడు మోడీ గారి దాకా మధ్యలో సుష్మా స్వరాజ్ గారు కూడా ఫండ్స్ అనేవి లోటే లేదు, స్కై ఇస్ ది ఓన్లీ లిమిట్, హిందీ భాష అధికార భాషగా చేయడానికని చెప్పారు. దివంగత ప్రధానమంత్రి పివి నరసింహారావు ఆశయాలకు అనుగుణంగా నేటి యువతరం అంతా పనిచేయాలని వైజాగ్ బ్రాహ్మిన్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు శ్రీనివాసం అన్నారు. పివి నరసింహారావు జయంతి సందర్భంగా విశాఖ సిరిపురం కూడలి వద్ద ఉన్న దివంగత ప్రధానమంత్రి పివి నరసింహారావు ఆశయాలకు అనుగుణంగా నేటి తరం యువత పనిచేయాలని వైజాగ్ బ్రాహ్మిన్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు శ్రీనివాసం పేర్కొన్నారు. పివి నరసింహారావు జయంతి సందర్భంగా
విశాఖ సిరిపురం కూడలి వద్ద ఉన్న పివి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి పివి అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రతి ఒక్కరూ సమాజ అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు కావూరి చరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దివంగత నేత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఏదైతే జంక్షన్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించుకోవడానికి వచ్చారో ముందుగా పెద్దలు మన ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ గారికి అలాగే ఇతర పెద్దలందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు. పివి నరసింహారావు గారి చరిత్ర యువకులందరూ తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే దేశానికి నిస్వార్థంగా సేవ చేసి ఆయన ఏ పోస్ట్ చేసినా, ముఖ్యమంత్రి చేసినా, ప్రధానమంత్రి చేసినా ఆయన మార్క్ అంటూ వేసుకొని ప్రజలకి ఒక స్టాచ్యుటరీ పోస్ట్ ద్వారా ఒక మనం ఏం చేయొచ్చు అని చెప్పేసి ఆయన ఈరోజు చూపించారు. ఖచ్చితంగా ఆయన తెచ్చుకున్న ల్యాండ్ రిఫార్మ్స్ కానీ అలాగే ఆయన పిఎంగా ఉన్నప్పుడు ఆయన ఏదైతే ఈరోజు ఆర్థిక సంస్కరణలు చేసి ఈరోజు 91 రిఫార్మ్స్ నుంచి మన ఇండియా ఒక కొత్త ఎరాలోకి వెళ్ళి ఒక ఎఫ్డిఐస్ కానీ లేకపోతే కంప్లీట్గా ఎంఎన్సీస్ అన్నీ ఇండియాలోకి వచ్చి మొత్తం గ్లోబలైజేషన్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది. ఖచ్చితంగా పివి గారి చరిత్ర మనం తెలుసుకోవాలి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ గుర్తించి ఆయనకి భారతరత్న ఇచ్చారో నిజంగా తెలుగు వాళ్ళందరూ కూడా చాలా గర్వపడాలి. ఈరోజు ఆయన్ని స్మరించుకునే అవకాశం మరొకసారి దొరికినందుకు నేను సెలవు తీసుకుంటాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విశిష్టమైన సేవ అందించితే పివి నరసింహారావు గారు, జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత దేశాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి నవోదయ పాఠశాలలు కానీ, సమూలంగా విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు కానీ, భూ సంస్కరణలు కానీ, కొత్త ఆర్థిక విధానాలు కానీ ఈవేళ వరకు కూడా అవే కొనసాగింపబడడం ఆయన దార్శనికతకి ఒక ప్రత్యేకమైనటువంటి నివాళిగా మనం భావించవచ్చు. రాబోయే తరాల్లో కూడా వచ్చే ప్రభుత్వాలన్నీ కూడా ఈ ఆర్థిక సరళీకరణని ఫాలో అవ్వడం ద్వారా మాత్రమే, అది అనుసరించడం ద్వారా మాత్రమే భారతదేశం యొక్క ఆర్థిక పరిపుష్టి చేకూరుతుందని, తద్వారా సాంస్కృతిక విలువలు పెంపొందించబడతాయని, మళ్ళీ భారతదేశం పునర్జీవనం సాగిస్తుందని అందరూ కూడా భావించబట్టే గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మన తెలుగువాడైనటువంటి, మన మేటి నాయకుడైనటువంటి శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారికి భారతరత్న ప్రదానం చేసి సముచితంగా మనందరం కూడా మనం సత్కరించుకున్నామని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నాకు కృతజ్ఞతలు. తెలుగు జాతి టీవీ మాజీ ప్రధాని పివి నరసింహారావు అని తెలుగు శక్తి రాష్ట్ర అధ్యక్షుడు వివి రామ్ అన్నారు. విశాఖలో పివి నరసింహారావు 103 జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. అనంతరం వివి రామ్ మీడియాతో మాట్లాడుతూ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ దేశాన్ని సమర్థవంతంగా నడిపించి భారతదేశ గౌరవాన్ని చెప్పిన మహావ్యక్తి పివి అన్నారు. ఇటువంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి తరం యువతంతా పనిచేయాలని వివి రామ్ పేర్కొన్నారు. తెలుగు జాతి టీవీ మన పివి నరసింహారావు గారు నేడు ఆయన 103 జయంతి సందర్భంగా తెలుగు శక్తి అని ఘననివాళులు అర్పించింది. మరి నాడు 1992లో దేశం చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఈ దేశాన్ని సమర్థవంతంగా నడిపించి భారతదేశం గౌరవాన్ని నిలిపిన మహా వ్యక్తి పివి నరసింహారావు గారు. మరి అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవమానించింది, ఆయన చనిపోయి కూడా అవమానించింది. మరి ఇటీవల ఫిబ్రవరి నెలలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇచ్చి నిజంగా తెలుగువారిని ఇవ్వటం తెలుగువారి గుర్తింపు మనం చేస్తున్నాను. మరి అలాంటి మహనీయుని నేను ఒకటే కోరుతున్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ప్రతి సంవత్సరం ఏటా ఆయన పేరు మీద ఒక అవార్డు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే దక్షిణ భారతదేశం నుంచి తొలి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. మరి అలాంటి వ్యక్తిని రాష్ట్రాలు వేరు కావచ్చు కానీ తెలుగు జాతి ఒకటే అని చెప్పి మనం గౌరవించుకుందాం. ఇప్పటికైనా సరే నేను ఒకటే పిలిపిస్తున్నాను తెలుగు జాతి అందరికీ, ఇలాంటి మహనీయుడు మనం చూడటం నిజంగా మన అదృష్టం. మరి పివి నరసింహారావు గారు ఆయన మన మధ్యన భౌతికంగా లేకపోయినా ఈ దేశం ముందు తీసుకెళ్ళడంలో ఆయన పాత్ర ఎప్పటికీ తెలుసు మనం చేస్తాను.
అలాంటి వ్యక్తిని చనిపోయినా మన గుండెలు ఎప్పుడు మనం చేస్తాను. జై హింద్. విశాఖ స్టీల్ ప్లాంట్ను తక్షణమే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ అంశంపై స్పష్టత ఇవ్వాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పి లక్ష్మి డిమాండ్ చేశారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని కోరుతూ చేపడుతున్న రిలే నిరాహార దీక్షకు ప్రగతిశీల సంఘం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రజల జీవనాధారంగా ఉన్న స్టీల్ ప్లాంట్ విషయంపై తక్షణమే వారి వైఖరిని తెలియజేయాలని, ఈ ప్లాంట్కు సొంత గనులను కేటాయించాలని ఆమె కోరారు. కేంద్రంలోను రాష్ట్రంలోను కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. వీళ్ళు మొత్తం కూడా ప్రజల ఎజెండాని ఈరోజు మా ఎజెండాగా అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో విశాఖ స్టీల్ ప్లాంట్ని, ఇక్కడ జీవనాధారంగా ఉన్నది, ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఉపాధిని కాపాడేది, లక్షలాది మంది ప్రజలకి ఈరోజు అనేక డైరెక్ట్గా ఉపాధి కానీ ఇండైరెక్ట్గా ఉపాధి కానీ పొందుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్లో ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటీకరించబోము అని చెప్పేసి అధికారంలోకి రాబోయే ముందు ఇక్కడ ఉన్న ప్రతిపక్ష సభ్యులందరూ కూడా చెప్పిన వాళ్ళే, అందరూ కూడా ఉపన్యాసాలు మాట్లాడిన వాళ్ళే, హామీలు ఇచ్చిన వాళ్ళే. ఇప్పుడు హామీలు అమలు చేయగలిగిన స్థితిలో వాళ్ళు వచ్చారు కాబట్టి హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే గతంలో కూడా దీనికి సంబంధించిన హైకోర్టు తీర్పులు ఉన్నాయి. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఉమ్మడి సంబంధించిన హైకోర్టు జడ్జి ఆయన నరసింహారెడ్డి గారు ఒక తీర్పు ఇచ్చారు. ఆ రోజు బయలుజిల్లా సంబంధించిన ఐరన్ ఓర్ ప్రాంతాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గనులు ఇవ్వాలని చెప్పి ఆయన తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని మేము త్వరలో అమలు చేస్తామని చెప్పేసి అప్పుడున్న ముఖ్యమంత్రులు కూడా ప్రకటించారు, రాజశేఖర రెడ్డి కూడా ప్రకటించాడు. దాని తర్వాత అమలు కోసం చర్యలు తీసుకుంటామన్నారు. కానీ చర్యలు అతిగతి లేవు. కానీ ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వము ఈరోజు తాము ఒక ప్రభావితం చేయగలిగిన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన సంఖ్యతో మన వాళ్ళు చట్టసభల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తప్పనిసరిగా ఈ యొక్క ఉపసంహరించుకునే డిమాండ్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ వ్యక్తులకు కూడా ఈరోజు చాలామంది వ్యక్తులకు కూడా గనులు కేటాయిస్తున్న ఈ స్థితిలో అనేక మందికి ఉపాధి ఇస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేకపోవడం అనేది కావాలని కుట్రపూర్తిగా చేస్తున్న తప్ప మరొకటి కాదు. కాబట్టి వెంటనే విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించాలి, ప్రైవేటీకరణ ఆపాలి. ఇక్కడ ఉన్న సామాజిక రిజర్వేషన్లకు ప్రధానంగా పట్టుగోమగా ఉన్న విశాఖ గవర్నమెంట్ సంబంధించిన సంస్థలు ఏదైతే ఉన్నాయో పరిశ్రమలు ఈరోజు సామాజిక రిజర్వేషన్లు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకి అదేవిధంగా మహిళలకి ఏదైతే ఇక్కడ రిజర్వేషన్ అమలు అవుతున్నాయో ఆ ఎన్ని కూడా పోయే అవకాశం ఉంది, అందరికీ ఉపాధి పోయే అవకాశం ఉంది. ఈరోజు కృష్ణా కమిషన్లో కానీ శ్రీకృష్ణ కమిషన్లో కానీ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ పూర్తిగా వెనకబడి ఉందని దీనికి ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తామని ప్రత్యేక నిధులు కేటాయిస్తామని ఇప్పుడు పదే పదే చెప్పిన వాళ్ళే. కాబట్టి ఈరోజు ఇక్కడ ఏదైతే ఉన్నదో ఆ స్టీల్ ప్లాంట్ సంబంధించిన ప్రైవేటీకరణ ఉత్తరాంధ్ర యొక్క ఉపాధిని నిలబెడుతూ ఉన్నదో దీన్ని దెబ్బతీస్తే కనుక ఇంకా మరింతగా ఈరోజు ఆర్థికంగా వెనకబడే పరిస్థితి ఉన్నది. కాబట్టి దాని ప్రకారము ఈరోజు ప్రత్యేక బోర్డులు, ప్రత్యేక నిధులు, అదేవిధంగా ప్రత్యేకంగా పరిశ్రమలు ఇంకా రావాలని డిమాండ్ చేయాల్సిన చోట ఉన్న వాటిని ప్రైవేటీకరించడం అంటే ఇది చాలా అన్యాయమైనది. కాబట్టి వెంటనే ప్రైవేటీకరణ ఆపాలి, కొత్తగా దానికి సంబంధించిన నిధులు ఇవ్వాలి, కొత్తగా బోర్డులు ఇవ్వాలి, విశాఖ సంబంధించిన ప్రైవేటీకరణ ముందు ఆపాలని చెప్పేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది. దేశ చరిత్రలో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టిన వ్యక్తి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని తెలుగు శక్తి రాష్ట్ర అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. శుక్రవారం ఆయన విక్టరీ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ వచ్చే 5 ఏళ్లలో టీడీపీ అద్భుతమైన పాలన సాగిస్తుందని, కేవలం కక్ష సాధింపులు కాకుండా ప్రజలకు సమర్థవంతమైన పాలన సాగిస్తామన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో దాచుకోవడం దోచుకోవడం అనే రీతిలో సాగిందని బివి రామ్ ఆరోపించారు. పాలన చాలా అద్భుతంగా ఉండబోతుంది. నిజంగా కక్ష సాధింపు చర్య తీసినట్లు అనుకున్నట్లయితే అసలు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలోనే కారు పంపించడం కాదు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి ధర్మం న్యాయం తెలియదు. ఎంతసేపు దోచుకుందాం, దాచుకుందాం, దండుకుందాం, పెంచుకుందాం, పోకడాన్ని 5 సూత్రాలతో పరిపాలించారు. మరి ఈవేళ మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టిన ఒక చరిత్రలో చేతి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడే మనకి తెలిసింది లేటెస్ట్గా ఈవెన్ పోలీస్ కమిషనర్ కూడా తాకట్టు పెట్టారని. మరి ఇలాంటి వ్యక్తిని ఏమని అర్థం కావట్లేదు. నిజంగా ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వ ఆస్తులు కస్టడీగా పెట్టాను తప్ప ఆస్తులు తాకట్టు పెట్టమని చెప్పి ఏ ప్రభుత్వం ఏ రాజ్యాంగం రాయలే. మరి ఒక దౌర్భాగ్యాన్ని ముఖ్యమంత్రి చేస్తే ఈ రాష్ట్రానికి నాంది ఏంటి అని చెప్పడానికి జగన్మోహన్ ఉదాహరణ. అంత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ చేసిన అరాచక పాలన, విధ్వంసం అన్నీ బయట తీస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని నిజంగా గారిలో పెట్టబోతున్నారు. పోలవరం కూడా 2026కి పూర్తి లక్ష్యంతో ఉన్నారు. అలాగే క్యాపిటల్ కూడా పూర్తి చేస్తారు. అందులో ఒకటి మాత్రం కన్ఫర్మ్, కక్షాదం కాదు, తప్పు చేసిన వైసీపీలో ఏ నా కొడుకైనా వాళ్ళ జీవితం సమాప్తం మనం చేస్తాం. అది జగన్ కావచ్చు, సుబ్బారెడ్డి కావచ్చు, విజయసాయి కావచ్చు, ఎవరైనా సరే రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాం. చట్టం పని దాన్ని చేసుకెళ్ళిపోతుంది. న్యాయస్థానంలో శిక్షించి వాళ్ళు శాశ్వతంగా జైల్లో మనం చేస్తాం. అంతే ఒకటే వాళ్ళ ప్రజలు కూడా
ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి సిమితం చూచట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరాచకం ఇంత అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. అంతా జగన్మోహన్ రెడ్డి రేపు నిజంగా జైల్లో పెట్టినా సరే ప్రజలు ఎటువంటి రియాక్షన్ రాదు. ఇలాంటి వెధవని పాడేయమని చెప్పి ప్రజలు ఇప్పటికే పిలిపిస్తున్నారు. ఏదైతే రుచికొండ భూములను ఎందుకు గత ప్రభుత్వం దాచింది అనుకున్నారు, జనరల్ ప్రభుత్వం ప్రజలు చూపించకుండా మీడియాకి చూపించకుండా ఎందుకు దాచింది అనుకున్నారు? ఇదే కాదండి, అసలు 5 సంవత్సరాలు ఏం చేసింది కూడా ఎవరికి తెలియట్లేదు. ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా కుమ్మక్కైపోయి జగన్మోహన్ తొత్తులుగా మారారు తప్ప ప్రజల పక్షాన లేరు. అందువల్ల రిషికొండలో మనం చూసాం, ఇటీవల గంటకు వెళ్ళినప్పుడు 600 కోట్ల పైనే ఖర్చు పెట్టి చేశారు. అది ఒక రాజభవనం మించి కనిపిస్తుంది. ఇప్పుడు మాట్లాడితే వైసీపీలో ఏమంటున్నారు, రాష్ట్రపతికి ప్రధానమంత్రి విడిది కోసం అంటున్నారు. నిజంగా వాళ్ళు వస్తే వాళ్ళు అక్కడ ఉండరు, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్. ఈరోజు ఎవరు మోసం చేయడానికి అనేది ప్రజలు ఆలోచించండి. అంత జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా మళ్ళీ గెలిపించుంటే మా భూములు లాగేసుకున్న భయంతో ప్రజలు చాలా సైలెంట్ ఓటింగ్ చేశారు. అందువల్ల డెఫినెట్గా ప్రజలు ఏమైతే ఆకాంక్షిస్తున్నారో చంద్రబాబు నుంచి అది ఆయన చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ని రేపు వచ్చే ఎలక్షన్ నాటికి అగ్రస్థానం పెట్టి సత్తా ఆయనకు ఉంది. డెఫినెట్గా వాట్ ఈస్ చంద్రబాబు వీళ్ళు ప్రూవ్ ఇస్తారు. దాని చంద్రబాబు కావాలి, రాష్ట్రాన్ని బాగుపడాలని కసితో ప్రజలు ఓటేశారు. అందువల్ల డెఫినెట్గా కక్షాదింపు అదే చేరు. వైసీపీ చేసిన తప్పుడు పనులు మాత్రం అందరూ శిక్షించబడి జరుగుతుంది మనం చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. పోలవరాన్ని త్వరగా పూర్తి చేస్తాం, శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా పల్లా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ. 3 నెలల్లో కార్యకర్తలపై వేసిన కేసులన్నీ ఎత్తివేస్తామని స్పష్టం. ఢిల్లీ విమానాశ్రయ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నాం, స్పష్టం చేసిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. విశాఖలో ఈ నెల 29 నుంచి 5 రోజుల పాటు సురభి నాటకాలు. కార్యక్రమ వివరాలు పేర్కొన్న నిర్వాహకులు బాదంగిరి సాయి. ఇవి ఈనాటి వార్తలు. మరలా మరొక బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. విక్టరీ మీడియా. నమస్తే.